ఏమట్టయ్యా ఎలా ఉంది ఫెర్రీ? ఏం పెర్రియో ఏంటో ఇదేదో చెర్రి పాకుతున్నట్టుంది. మా ఊళ్ళో ఇలా ఉండదు. పాపి కొండల మధ్య నుంచి లాంచీలో వెళ్తా ఉంటే అదిరిపోద్ది. అందుకే అన్నారు దూరపు కొండలు నునుపు. ఇదేంద్రిద్యా ఆఫర్ ఇచ్చినట్టుంది నాక రే చిన్న కథ కదిరిద్యా. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి చంపడానికి? ఇదేంటా ఓయమ్మా ఓ నాయన ఇదేంటి ఇదేంటా ఇది నేను చూడలే. హలో గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూకేలో నెల్లూరు పిల్ల. అలా లండన్ హాప్ బస్ ఎక్కి లండన్ సిటీ మొత్తం చూసాం కదా. ఇప్పుడు ఫెర్రీ టర్న్ అనమాట, బోట్ జర్నీ. సో బోట్ జర్నీతో కూడా లండన్ సిటీ ఎలా ఉంటుందో చూపిస్తాను ఈరోజు మీకు. సో అది లండన్ ఇది ఫెర్రీ అనమాట, బోట్ క్రూజ్ అనమాట, సిటీ క్రూజ్ సర్వీస్. ఇది 13 పౌండ్ సింగిల్ టైం ట్రావెల్ లండన్ నుంచి టవర్ ఆఫ్ లండన్ వరకు. సో ఆ టికెట్ తీసుకొని ఇలా లైన్లోకి వచ్చేసాను. ఇదే మనం ఎక్కాల్సిన క్రూజ్. ఈ లైన్ అలా క్రాస్ చేసుకొని వెళ్ళి ఎక్కాలి. సో వీడెవడో చూసారు కదా ఎలా చూస్తున్నాడో, ఏంటో అర్థం కాలేదు వాడి బాధ. మేబీ జాకెట్ సేమ్ గైస్, అందుకే అలా చూస్తున్నాడు. సో ఇలా బోట్లోకి ఎంటర్ అయిపోయాము. అలా ఎంటర్ అయిపోయిన తర్వాత మేము కిందకేం వెళ్ళలేదు. కింద డ్రింక్స్ ఫుడ్ అవి ఉంటాయి అనుకుంటా, ఐ డోంట్ నో. మేమైతే కిందకి వెళ్ళలేదు. సో పైన ప్లేసెస్ మిస్ అవుతాయి కదా, సో పైకి వచ్చేసాను. అండ్ దట్ టు మనకి రివర్ పక్కనే కావాలి కదా సీట్. సో నో వరీస్, ప్లెంటీ సీట్స్ ఉన్నాయి. ఇప్పుడు అలానే బిజీగా ఉంటుంది. సో ఇది లండన్ ఇక్కడ ఒక పాప వావ్, ఇలా రివర్ థేమ్స్ మీద లండన్ సిటీ అవసరం ఉంది. పక్కనే లండన్ వ్యూ అనమాట, అదిరిపోయింది. సో క్లోజ్ బై ఉన్నాం కదా అందువల్ల. సో పక్కనే ఈ లండన్ సో వాళ్ళకి అవే అనేది క్రియేట్ చేస్తున్నాడు తను. సో ఇక్కడ కూడా మనం ఫెర్రీలో వీళ్ళని ఎక్కించేసుకొని మన జర్నీ అనేది స్టార్ట్ చేసాము. మ్యూజిక్ పెట్టాను, మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇలా ఫెర్రీ గైడ్ అనమాట. మనం ఫెర్రీ ఎక్కి కూర్చోగానే జర్నీ స్టార్ట్ అవ్వగానే మనకి పక్కనున్న వ్యూ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఆ బిల్డింగ్ గురించి, అది షార్డ్ మొత్తం 100 ఫ్లోర్ బిల్డింగ్ అనమాట. వావ్, అవసరం ఉన్నాయి కదా అసలు. అండ్ ఫెర్రీ కూడా కొంచెం నైట్ లైట్లో తిరిగితే ఇంకా అవసరం ఉంటుంది. నాకైతే బాగా అనిపించింది. సో ఇది స్పెషల్గా బుక్ చేసుకుంటారు. ఇది కూడా బోట్, దీనికి కాస్ట్ ఎక్కువ ఉంటుంది. గ్రూప్ ఆఫ్ పీపుల్, ఫ్యామిలీ అలా డిన్నర్ చేయడానికి, లంచ్ చేయడానికి అలా బుక్ చేసుకొని రివర్ థేమ్స్ మీద తింటూ అలా మొత్తం ట్రావెల్ చేస్తారు లండన్ సిటీ. సో దానికి స్పెషల్ అని చెప్పాను కదా. సో అలా ఉంటుంది వే అనేది. అలా వాళ్ళు బోట్లోకి వస్తారు. అక్కడ చూసాం కదా, గ్యాంగ్ వే అంటారు దాన్ని.
సో అది దానికి డిఫరెంట్ ఉంటుంది. ఇది స్కై గార్డెన్స్ అనమాట. సో దీనికి ఫ్రీ ఎంట్రీ. సో షార్డ్ చూపించాను కదా, 100 ఫ్లోర్ బిల్డింగ్, గ్లాస్ బిల్డింగ్, ఆ పైన రెస్టారెంట్ ఉంటుంది, అది టికెట్. అది కూడా ఒక అట్రాక్షన్ అనమాట. సో దానికి సపరేట్ టికెట్ ఉంటుంది. యావరేజ్ ఎవ్రీ అట్రాక్షన్ మనం ఇండివిజువల్గా తీసుకోవాలనుకుంటే 35 pounds పడుతుంది సింగిల్ పర్సన్కి. సో గ్రూప్ ఆఫ్ అట్రాక్షన్స్ ఒకేసారి తీసుకుంటే చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు. సో ఇదే అనమాట ఫెర్రీ మీద లండన్ సిటీ మొత్తం అవసరం ఉంది అసలు క్రియేషన్. అదే షార్డ్. సో షార్డ్ వచ్చాము అంటే ఆల్మోస్ట్ మనం టవర్ ఆఫ్ లండన్ వచ్చేసాము. షార్డ్ అనేది టవర్ ఆఫ్ లండన్ ఈ నియర్ బై అనమాట. సో ఈ బోట్ చూసారా, యూకేలో ఫస్ట్ టైం ఇలా నేను ఇంత పెద్ద షిప్ చూస్తున్నాను. టైటానిక్ షిప్ రేంజ్లో ఉంది, కానీ అది ఇంకా పెద్దది. సో దానికి దీనికి కంపారిజన్ ఉండద్దు అనుకుంటా. ఎవరైనా కమెంట్స్లో నన్ను తిట్టుకోవద్దు ప్లీజ్. అదే ఇంకా షార్డ్ వచ్చింది అంటే మనం ఇంకా టవర్ ఆఫ్ లండన్ వచ్చేసాము. సో వీళ్ళు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి టర్న్ చేయొచ్చు, కానీ వీళ్ళు ఇక్కడే ఆపేస్తున్నారు చెప్తున్నారు. సో టర్న్ అవుతుంది. సో లండన్ అయి క్లోజ్గా ఉంటుంది. సో వీడియోస్ పిక్చర్స్ అన్నీ తీసుకోండి. సో అక్కడ ఒక బోట్ ఉంది చూసారా, పెద్ద షిప్. To visit. The way they created this city so beautiful, to world's most favorite. And here we go. This is a wooden bridge guys. అక్కడ చూసారా ఫ్లో ఎలా ఉందో. అక్కడ లండన్ బ్రిడ్జ్ మీద ఎంతమంది ఫ్లో చూసామో, అండ్ ఇక్కడ చూడండి టవర్ బ్రిడ్జ్ మీద ఎంతమంది ఫ్లో. ఇది ఎక్కువ విజిట్ చేస్తారనమాట. విజిటర్స్ చాలామంది వరల్డ్ వైడ్ వస్తూ ఉంటారు కదా. సో ఇది టవర్ హిల్ అండర్ గ్రౌండ్ స్టేషన్, అదే టవర్ ఆఫ్ లండన్ బిల్డింగ్. ఆ బిల్డింగ్లో మన కోహినూర్ కూడా ఉంది, అండ్ జ్యువెలరీస్ అన్నీ లైక్ ప్రిజర్వ్ చేస్తున్నారు కదా. సో దానికి నేను ఈసారి వెళ్ళలేదు, నెక్స్ట్ టైం చూడాలి. మాకు ఇప్పుడు టైం లేదు, జస్ట్ 2 days ఇది మొత్తం కవర్ చేశాను. అది కూడా చాలా గ్రేట్. మొత్తం చాలా 5 attractions 2 daysలో అంటే కష్టమే. సో మేనేజ్ చేసాము. సో షార్డ్ ఇదే చెప్పాను కదా. సో షార్డ్కి వెళ్ళాలంటే అలా వెళ్తారు. టవర్ ఆఫ్ లండన్ స్టేషన్ ఇది. కోహినూర్ గురించి అండ్ కింగ్ హిస్టరీ గురించి మొత్తం చూసుకోవచ్చు. ఇక్కడ బిల్డింగ్ అదే కోహినూర్ మ్యూజియం అవన్నీ ప్రిజర్వ్ చేస్తారు కదా, అవన్నీ అనమాట. సో అలా మనం ముందుకు వస్తే టవర్ హిల్ స్టేషన్ నుంచి ఇది యాక్చువల్ టవర్ ఆఫ్ లండన్ అనమాట. అవసరం. సో అక్కడే మనకి స్టాప్ ఉంది చూసారా, ఓపెన్ టాప్ బస్సు. మొత్తం అన్ని లండన్ అట్రాక్షన్స్ అన్నీ డైలీ తిరుగుతూ ఉండొచ్చు కదా, మొత్తం ఈ సిటీస్ అన్నీ. అన్లిమిటెడ్ ట్రావెల్ అది. సో ఎగ్జాక్ట్గా స్టాప్ దగ్గరే ఉంది. అవసరం ఉంది కదా అది. టవర్ ఆఫ్ లండన్ ఆర్కిటెక్చర్. సో టవర్ ఆఫ్ లండన్లో కూడా మన ఇండియన్ సివిల్ ఇంజనీర్స్ ఉన్నారంట, వాళ్ళ వర్క్ కూడా ఉంది. సో ఈసారి అయితే ఇది విజిట్ చేయలేదు, చూడాలి తర్వాత. అండ్ ఇది చూసారా హిస్టరీ టవర్ ఆఫ్ లండన్ గురించి ఇక్కడ కూడా మెన్షన్ చేస్తున్నారు. మొత్తం ఇది యాక్చువల్గా 1000 years ఉందంట. 1000 years హిస్టరీ కలిగిన బిల్డింగ్ అంట ఇది. వావ్, జస్ట్ వావ్ కదా అసలు, ఇంత హిస్టారిక్. అండ్ ఇది కోహినూర్ డైమండ్స్ గురించి. నాట్ ఓన్లీ కోహినూర్, అదర్వి కూడా చాలా ఉన్నాయి కదా. సో ఇక్కడ ఏదో టవర్ హిల్ దగ్గర ఇక్కడ ఏదో ఒకటి స్పెషల్గా అట్రాక్షన్ ఏదో పెట్టారు. అక్కడ ఏం లేదు, వెల్ అది.
టవర్ హిల్కి టికెట్స్ యావరేజ్గా విత్ ఫ్యామిలీ 2 అడల్ట్స్ 3 చిల్డ్రన్ అయితే £50 అంట. చూసారా? సో అలా ఉంటుంది. ఎట్ ఏ టైం 5 అలా తీసుకుంటే చాలా వరకు తగ్గుతుందన్నమాట. సింగిల్ చూస్తే ఇక్కడ £25. ఇలా నేను కూడా రిస్క్ చేసి జాకెట్ తీసనమాట పిక్చర్స్ తీసుకున్నాను. 1 2 3 అంతే, అంతకుమించి తీసుకోలేకపోయాను. చాలా కోల్డ్ ఉంది, ఫీల్స్ లైక్ 3 degrees అనమాట ఆ టైంలో. అలా టవర్ ఆఫ్ లండన్లో నుంచి అలా వెళ్ళిపోయి ఐస్ క్రీమ్ తినేసి ఆ రోజు అలా ఎండ్ చేసామన్నమాట. సో టవర్ ఆఫ్ లండన్ అనేది లాస్ట్ ఇంకా ఆ రోజు చూసిన వాటిల్లో. టవర్ ఆఫ్ లండన్ తర్వాత మేడమ్ టుసాడ్స్ వెళ్ళాము. ఇక్కడ చూసారా ఫ్లో ఎలా ఉందో. వీళ్ళందరూ ఆన్ ఏ డే యావరేజ్ మనకి తిరుపతి దర్శనం చేసుకుంటాం కదా పర్ డే ఇంతమంది అని. సో అలా అన్నమాట ఇది కూడా. అంతమందికి తక్కువేం లేరు, పర్ డే అంతమంది విజిట్ చేసుకుంటారు డైలీ లండన్ సిటీని. సో అది స్కై గార్డెన్స్ చెప్పాను కదా, అది ఫ్రీ విజిట్. ఇది షార్డ్ ఆపోజిట్ ఉన్నాయి, మధ్యలో రివర్ థేమ్స్ ఉంది. సో ఈ బోర్డు చూసారా, ఇది కూడా ఫెర్రీ. డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి వాటిల్లో, ఫెర్రీస్లో, బోట్స్లో. అండ్ మేము ఎక్కింది సిటీ ఫెర్రీ అనుకుంటా. సో అదే చెప్పాను కదా, మా బోట్ కూడా అలాగే టర్న్ అయింది టవర్ ఆఫ్ లండన్ దగ్గర నుంచి. సో అక్కడి నుంచి నేను పిక్చర్స్ అవి తీసుకున్నాను కదా, టవర్ ఆఫ్ లండన్ చూపించాను కదా. సో ఇప్పుడు మేము టవర్ ఆఫ్ లండన్ మీద ఉన్నాం, వుడెన్ బ్రిడ్జ్ మీద ఉన్నాం, అక్కడి నుంచి వ్యూ అనమాట. సో ఫెర్రీలో టవర్ ఆఫ్ లండన్కి ఇక్కడ వరకు వచ్చి టర్న్ అయిపోయి అక్కడ హాల్ దగ్గర దిగేసి ఇలా టవర్ ఆఫ్ లండన్కి వచ్చేస్తాము. సో ఇలా వీళ్ళందరూ అక్కడి నుంచి వస్తున్నారు హాల్ట్ దగ్గర నుంచి అండ్ వెళ్తున్నారు. ఎక్కేవాళ్ళు మళ్ళీ రిటర్న్ అయిపోయే వాళ్ళు, సో ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్తారు. సో అలా ఉంటుంది అన్నమాట లండన్ సిటీ జర్నీ. అలా టవర్ ఆఫ్ లండన్ కంప్లీట్ చేసామన్నమాట. సో ఈ పర్టిక్యులర్ సిటీ ఆఫ్ లండన్ ఆసమ్ ఉంది. ఈ స్ట్రీట్స్, ఈ వైబ్ ఎక్సలెంట్ ఉంది. సో నార్మల్ బస్సెస్లో కూడా డబుల్ డెక్కరే కంపల్సరీ సిటీ బస్సెస్లో. యూకే ఎక్కడ చూసుకున్నా కూడా అవి ఎక్కినా కూడా నైట్ టైము ఈ సిటీ సూపర్గా ఉంటుంది. సో ఆ వైబ్ కూడా చాలా బాగుంది ఈ స్ట్రీట్స్. సో అలా టవర్ ఆఫ్ లండన్ నుంచి మేడమ్ టుసాడ్స్ వెళ్ళామన్నమాట. మేడమ్ టుసాడ్స్ లోపల వ్లాగింగ్ ఏం తీయలేదు, ఎలో లేదు, పిక్చర్స్ మాత్రమే. అండ్ చూడాలి, లైక్ ఆ టైంలో నాకు తీయలేదు అనుకుంటున్నా మేడమ్ టుసాడ్స్ ఫర్ షూర్. సో అది పెట్టడానికి అవ్వదు. సో మోస్ట్లీ ఇదే లాస్ట్ వీడియో అనుకుంటా లండన్ సిరీస్లో. సో హోప్ మీరు అందరూ ఎంజాయ్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను నా లండన్ సిరీస్. ఇది హ్యారీ పోటర్ బిల్డింగ్ లాగా లండన్లో ఉంది. మేబీ థింగ్స్ అన్నీ ఇక్కడ పెడతారనుకుంటా విజిటర్స్ కోసం. సో దీనికి కూడా టికెట్ ఉంటుంది. ఆ రోజు క్లోజ్ అది. సో అలా చూసుకున్నాము. సో అలా మేడమ్ టుసాడ్స్కి వెళ్ళాను. సో ఇలా ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. సైనింగ్ ఆఫ్ మీ యూకేలో నెల్లూరు పిల్ల. థ్యాంక్ యూ.